చాలామంది కులాల గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు నేటి సమాజంలో. నన్ను కోసినా, నిన్ను కోసినా, ఎవరిని కోసినా బ్లడ్డే వస్తుంది. అది రెడ్ కలర్. ఎరుపు ఎరుపు రంగులో ఉండే కలర్ రెడ్ కలర్. నాలో ఉన్న మనసు, నీలో ఉన్న మనసు వేరు కావచ్చు. నాలో ఉన్న హృదయం, నీలో ఉన్న హృదయం వేరు కావచ్చు. కానీ బ్లడ్ ఒకటే. అలాగని నాలో ఉన్న బ్లడ్ గ్రూప్ వేరు, నీలో ఉన్న బ్లడ్ గ్రూప్ వేరు. ఇద్దరిది, ముగ్గురిది, నలుగురిది, 100 మందిది, 1000 మంది, 1,00,000 మంది, కోట్లాది మంది బ్లడ్ గ్రూపు ఒక్క విధంగా ఉండదు. వీడు ఈ ప్రాంతం వాడు, వాడు ఆ ప్రాంతం వాడు, వీడు ఆ ప్రాంతం వాడు అనుకుంటారే తప్ప వీడిది ఈ కులం, ఆడిది ఆ కులం అన్నది సంభాషణ మనుషుల్లోని తప్ప దేవుడు మనకి ఏర్పరచలేదు. కులాలతో కొట్టుకు సావకండి, అవి మనం రక్షించవు. ఓ హోటల్కి వెళ్ళి మనం భోజనం చేస్తున్నామే, ఆ హోటల్లో ఎవరు ఏం తరుగుతున్నాడో, ఏ కులపోడు ఏం తరుగుతున్నాడో, ఏ కులపోడు ఏం వండుతున్నాడో చూస్తున్నామా, చేస్తున్నామా? చెప్పండి. మనం తినట్లేదా తిండి హోటల్కి వెళ్ళి? ప్రయాణం చేస్తున్నాము, మనం ప్రయాణం చేస్తున్నాము. డ్రైవర్, కెప్టెన్ ఎవరు, ఏ కులపోడని, ఏ మతమోడని నడుపుతుంటే మనం వెళ్తున్నాము సురక్షితంగా మన గ్రామానికి, మన ఊరికి, మన ఇంటికి మనం చేరుకుంటున్నామే. ఎక్కడికెక్కడికి ప్రయాణాలు చేసిన గాలి అండి, గాలి అందరికి వివర్తిస్తుంది, అందరి మీదకి వస్తుంది గాలి. ఈ నా కులపొడు నాకే తగలాల గాలి అని ఏమన్నా ఉందా? లేదే. నా మతమోడికి తగలాలందా గాలి ఏమన్నా? అందరికీ గాలి తగులుతుంది. అన్ని మతాలని ఏర్పరిచింది దేవుడే భూలోకం మీద. ఎవడు ఎలా ఉంటాడన్నది. ఒక షాపింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఒక స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి దిక్కుల్ని సీసీ కెమెరాలే ఉంటాయండి. బస్ స్టాండ్ అవనివ్వండి, బస్ స్టేషన్ అవనివ్వండి, రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఏమండి ఎయిర్పోర్ట్ అవనివ్వండి, షాపింగ్ మాల్ అవనివ్వండి, చిన్న షాపింగ్ మాల్ అవనివ్వండి, ఏ మాల్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే సీసీ కెమెరా అంతా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నాడు వీడు, ఎక్కడికి వెళ్తున్నాడు వీడు, ఈ ప్రవర్తన ఏంటి, అంత అబ్జర్వేషన్లోనే ఉంటుంది. దేవుడికి ఉండదా? చెప్పండి. దేవుడే చూస్తున్నాడు ఎవడు ఎలాంటోడు, ఏంటి వీడి ప్రవర్తన ఏంటి, పద్ధతి ఏంటి, ఏం చేస్తున్నాడు అంతా గమనిస్తూనే ఉన్నాడు ప్రతి క్షణము కూడా. వండర్ఫుల్. మాది కులము, మాది మతము. మతం ఏమన్నా మనకేమన్నా తిండి పెట్టేస్తుందా? కులం ఏమన్నా తిండి పెట్టేస్తుందా? పెట్టదండి, పెట్టదు. అది నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. ఎవడొద్దన్నాడండి? దేవుణ్ణి మాత్రము తక్కువగా చూస్తే ఊరుకోడు. దేవుడికి ఇచ్చిన విలువ మనం దేవునికి ఇవ్వాలి. కులాలు గురించి కొట్టుకుని చావటం మంచిది కాదు. దేవుడు ఏర్పరచలేదు. దేవుడు గనక ఒకవేళ నువ్వు నమ్ముకుంటున్న దేవుడు
కులము పెట్టుంటే నువ్వు ఇప్పుడు ఉన్న కులము వచ్చింది? ఎలాగొచ్చింది చెప్పండి? ఈ కులముడు అంటే ఆ కులముడు పడదు, ఆ కులం అంటే ఈ కులముడు పడదు. ఏమండి, గుళ్ళోను కూడా కొట్టేసుకుంటుంటారండి చాలామందిని. చిన్న చూపు. అరే, ఆ నమ్ముతున్నది అదే దేవుడు నమ్ముతున్నాడు, నువ్వు నమ్ముతున్నది అదే దేవుడు నమ్ముతున్నాడు, నువ్వు అదే గుడికి వెళ్తున్నావు, వాడదే గుడికి వస్తున్నాడు. అక్కడ కూడా కులాలేంట్రా బాబు? చర్చిలకి వస్తున్న వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కూడా కులాలు పిచ్చే ఉంది చాలామందికి. వీళ్ళది ఈ కులం అండి, ఈ కులకులు చచ్చండి, ఇది ఆ కులకులు చచ్చండి. అందరూ ఏకమయ్యి ఓ దిక్కుని ప్రార్థించుకుంటే తప్ప? ఏమండి, తప్పుగా నడిపిస్తుంది ప్రపంచం. ఆగడండి, ఆగడు. మంచి రోజు చూసుకుని వెళ్ళినా, చెడ్డ రోజు చూసుకుని వెళ్ళినా, ఎలాగ వెళ్ళినా జరగవలసింది ఏదో అదే జరుగుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా జరగవలసినది ఎలాగో అదే జరుగుతుంది. వివాహానికి ముహూర్తాలు చూసి అన్ని పద్ధతులు చూసి వివాహం చేస్తారు, వాళ్ళిద్దరూ బాగుండాలనేసి. బాగానే ఉన్నది. మరి వాళ్ళిద్దరూ కొన్ని నెలలు అయిన తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది చూసాం. భార్యాభర్తల మీద గొడవలు రావటం, విడిపోవటం అన్నీ చూసాం. మరి ముహూర్తాలు పెట్టినప్పుడు అప్పుడు రాలేదా? ఏమండి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే భవిష్యత్తులో విడిపోతారు, కలిసి ఉండరు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయి. భర్త భార్య మీద గొడవ వస్తుంది, భార్య భర్త మీద గొడవ వస్తుంది, వీళ్ళు విడిపోతారు అని మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసామంటారు, లేకపోతే మంచి ముహూర్తాన్ని పెట్టామంటారు. మరి ఎందుకని విడిపోవాలి వాళ్ళు? ఎందుకని కలిసిమెలిసి ఉండకూడదు జీవితాంతం? అంటే అందులో నిజం లేదు, నిజాయితీ లేదన్నమాట. ముహూర్తాల్లో అంత అబద్ధం, ఏం లేదు అందులో. ఏమండి, అలాగే లవర్స్తో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు విడిపోతున్నారు. కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ముహూర్తాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఒక విషయం చెప్పమంటారండి, అద్భుతమైన విషయం. భార్య అయినా భర్త అయినా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులైనా పెళ్ళి ఎలా చేస్తారు? అబ్బాయి మంచోడండి, అబ్బాయికి ఏదో సంపాదించున్నాడు, అలా సంపాదించున్నాడు, లేదా ధనం ఉంది, ఆస్తి ఉంది, పాస్తుంది అనేసి చూసి పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి తరపు వాళ్ళు ఆలోచించేది ఎక్కువ అదే, అబ్బాయి తరపు కూడా ఆలోచించేది ఏంటి? అమ్మాయి వాళ్ళు బాగానే ఉన్నారు, అమ్మాయి బాగానే ఉంది, వాళ్ళు బాగానే ఉన్నారు, ఫ్యామిలీ బాగానే ఉంది, ఈ చూసి ఎక్కువగా పెళ్లి చేస్తూ ఉంటుంటారు. బాగానే ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా సరేనండి, అబ్బాయి మంచోడే అంటారే కానీ అతని ప్రవర్తన ఏంటో, అతని పద్ధతి ఏంటో, అదే మంచితనంగా ఎలాగుంటాడు అనేసి ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. ఎలాంటి ఏంటి, అబ్బాయి కొద్ది మంచుకున్నాడు, ఎవరైనా సరే సమాజంలో ఎవరైనా పెళ్లి సంబంధం వెళ్తున్నా అబ్బాయి మంచోడని అంటారు, రైట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కొంతమందికి అబ్బాయి అంటాడు ఏంటో. ఏమండి, ఎలా చేస్తారో పెళ్ళిళ్ళు? ఆస్తులు పాస్తులు, లేకపోతే జాబు, డబ్బు, ధనం, ఆస్తి ఈ ఉంటేనే పెళ్ళిళ్ళు. మనసు చూసి ఎవరైనా పెళ్లి చేస్తారా? ఎవ్వరూ చేయరు. ఎవరు చేస్తారా? మనస్సును చూసి ఎవరైనా పెళ్లి చేస్తారా? చేయరు.
మంచోడండి, చాలా మంచోడండి, భార్యను బాగా చూసుకుంటాడు. డబ్బు ఉండాలి. అలాగే అమ్మాయి తరపు అలా చూస్తారు, అబ్బాయి తరపులు అలాగే చూస్తారు. అబ్బాయి అలాగే పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయి అలాగే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకని విడిపోతున్నారు అంటే ఇద్దరి మధ్యన సరైన అవగాహన లేక. నువ్వు ఎంత ముహూర్తములు పెట్టుకుని పెళ్లి చేసినా గాని భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య అవగాహన అనేది ఉండాలి. అవగాహన అన్నది లేనప్పుడు వాళ్ళ కుటుంబము సర్వనాశనము అవుతుంది. అదవుతుందండి. విడిపోతారు. విడిపోతున్నప్పుడు ముహూర్తాలు చూసుకుని విడిపోతారా? ఏమంటే పంతులు గారు నాకు ముహూర్తం పెట్టండి, మేము విడిపోవాలనుకుంటున్నాం, దాంపత్యం మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మీరే మాకు పెళ్లి చేశారు, ముహూర్తంలో అవి చూసి ఈరోజు మేము విడిపోవాలనుకుంటున్నామని వెళ్ళి ఎవరైనా మేము విడిపోతున్నామనేసి ముహూర్తాలు పెట్టుకుంటారు, విడిపోతారా? విడిపోరు. పోనీ పుట్టిన పిల్లవాడికి పిల్లోడు పాపో ఎవరో ఒకరు పుడతారు. పుట్టిన వారికి బదులు ఫలానా రోజుని మీరే మాకు పెళ్లి చేశారు, మాకు పుట్టిన పిల్లోడి పిల్లగాని ఇప్పుడు పుట్టాలో ఏంటో మీరు ముహూర్తాలు పెట్టండి, అప్పుడే నేను కంటానని అంటారండి ఎవరైనా? అనరు. డేంజర్లో పడిపోతారు. ఎవరు? కన్న తల్లి. ఎందుకు? ఆ రోజు మంచి రోజైనా చెడ్డ రోజైనా కనియాలి, సృజనం చేసేయాలి, ఆపరేషన్ చేసేయాలి, బిడ్డను తీసేయాలి లోపల నుంచి బయటికి, లేకపోతే ప్రమాదం. తల్లికి బిడ్డకి ప్రమాదం అని చెప్తారు డాక్టర్లు. మంచి రోజు గురించి చూసుకుంటే ప్రమాదం పొంచుకుని వస్తుంది అన్నది ఇదొక్క నిదర్శనం. నీకు చాయిస్ లేదు. ఇంకా నువ్వు ఆ రోజు మంచి రోజు చూసుకోవాలో చెడ్డ రోజు చూసుకోవాలన్నది నీకు చాయిస్ అన్నది నీకు దేవుడు నీకు ఇవ్వలేదు. అక్కడ ఏ రోజైతే ఏంటి, రేపటి దినము గురించి ఆలోచించొద్దు అన్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా మతాల గురించి కులాల గురించి కొట్టుకు సావకండి. దమ్మంటే దేవుణ్ణి విశ్వసించండి, చదవండి. బైబిల్లో ఏమున్నదో ఏమిటో, బైబిల్లో ఏం రాసి పెట్టాడో, ఆది కాండం కానుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాల్లో ఉన్న మాటలని ప్రతి అక్షరాన్ని అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి, పరిశోధించండి. పిచ్చగా మాట్లాడకండి ఎవరైనా సరే భూలోకం మీద. ఆలోచించండి. మంచి రోజులు చెడ్డ రోజులు. క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది 100కి 99% క్రైస్తవులు ముహూర్తముల వైపుకే పరిగెత్తుకుని వెళ్తున్నారు. దేవుడు ఊరుకుంటాడంటుకుంటున్నావా? వాళ్ళని చీల్చి చెండాడేస్తాడు. భూమి మీద హాయిగా బ్రతికిపోవచ్చు నువ్వైనా నేనైనా ఎవరైనా. అసలైన తీర్పు చనిపోయిన తర్వాత ఉన్నది. ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళొచ్చు, మరో ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఈ భూమి మీద ఎక్కడికైనా మనం తిరిగి రావచ్చు డబ్బుంటే. అదే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఏముండాలి? దేవుని మహాజ్ఞానము మనలో ఉండాలి. ఈ ప్రాంతము మన ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళటానికి డబ్బు ఎలాగైతే అవసరమో, ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళటానికి దేవుని జ్ఞానము అంత అవసరమండి. మనుషులు చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతున్నావే తప్ప భూమి మీద దేవుడు చెప్పింది నువ్వు నమ్మట్లేదు. నేను చెప్పింది దేవుడు చెప్పిన మాటలే, దేవుని మాటలే. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన బ్రతుకు దేని కొరకు బ్రతకాలి అన్నదే ముఖ్యాంశాలుగా నేను చెప్తుంటాను. అంతే తప్ప వెళ్ళి పేకాడుకో, వెళ్ళి కోడి పందాలు ఆడుకో,
ఏమండి? ఇష్టం వచ్చినట్టు తిరుగు అని మేము చెప్పాం. ఏమండి? దేవుని వాక్యాన్ని చేత పట్టాలి ఎవరైనా సరే. ప్రతి ఒక్కళ్ళను కులాలు మనల్ని రక్షించుకోవడం ఒక్కడే దేవుడు. వన్ అండ్ ఓన్లీ దేవుడే. మీరు నమ్ముతున్నది దేవుడే, మేము నమ్ముతున్నది దేవుడే. దేవుణ్ణి నమ్ముతున్నాం అందరం. నమ్ముతున్న దేవుణ్ణి మనం ఎంతవరకు నమ్ముతున్నామో, ఎంతవరకు గణపరుస్తున్నామో అది మనం చూసుకోవాలి. మనసు మంచిదై ఉండాలి, ప్రవర్తన మంచిదై ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి నడవడిక కలిగే వారిగా మనం ఉండాలి. అంతే తప్ప ఎక్స్ట్రాగా ఉండకూడదు. తాగుడు వాడు దేవుడికి ఇష్టడు కాడు. బూతులు మాట్లాడేవాడు దేవుడికి ఇష్టడు కాడు. ఎవరైనా, ఏ మతస్థులైనా, మతం అనుకుంటున్న వారు ఏ మతస్థులు అయినా, కులం అనుకుంటున్న వారు ఏ కులంలోనైనా, తాగేవాడికి దేవుడు ఇష్టపడడం. మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి. నాది అగ్రకులం అంటాడు అప్పుడు. అగ్రకులం ఏంటి? అగ్రకులం అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అస్సలు అర్థం కాదు. అగ్రకులం అంటే నాకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అగ్రశ్రేణి. ఈ అగ్రంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే దానికి అర్థం ఉంది, పద్ధం ఉంది, అలా ఉన్నది. ఈ కులాల్లో అగ్రకులం అంటారు. కులాల్లో అగ్రకులాలు లేవు, తక్కువ కులాలు లేవు, అంతా ఒకటే. దేవుడిదే కులం. నువ్వు ఏ మతస్థుడు అయినా సరే కులం ఒక్కటే. కులాలు ఉన్నాయి, కులాలు ఈ దేవుడు కులాలు ఏర్పరిచాడు, కులాలు ఈ దేవుడు పెట్టాడు అని మీరు చూపెట్టండి. ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో దేవుడు కులాలు ఏర్పరిచాడు రా అని నువ్వు చూపెట్టు, నమ్ముతావు. ఆధారాలతో చూపెట్టు మొత్తం టోటల్. ఇదిగో ఈ కులాలు ఏర్పరిచాడు దేవుడు, ఇదిగో ఈ కులాన్ని అగ్రకులం చేశాడు దేవుడు, ఇదిగో ఈ కులాన్ని లేనివాడిగా చేశాడు దేవుడు అని నువ్వు చూపెట్టు దమ్ముంటే. ఎవడైనా సరే ప్రపంచంలో దమ్ముంటే ఇదిగో దేవుడు కులాలు చేశాడు, నువ్వు ఏ మతస్థుడివైనా సరే నువ్వు చూపెట్టు. దెబ్బకి నేను నీ దారిలోకి వస్తాను. నాకు తెలీదు, తెలుసుకోవాలి కదా. కులాల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. దేవుడు బ్రతికిచ్చినది బ్రతుకు, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. కులము ఏం పెడుతుంది? ఓ తిండి పెడుతుందా? ఓ గూడిస్తుందా? కప్పుకోటకు ఒక దుప్పటిస్తుందా? వేసుకోటకు ఒక బట్టిస్తుందా? పంట పండించిన వాడు ఏ కులం అనుకుంటున్నావు? ఏ కులం వాడు పండించడం నువ్వు తింటున్నావు? అన్నం ముద్ద నోటి పెట్టుకుంటున్నావు? పండించిన వాడు కష్టం లేదనుకుంటున్నావు అందులోని? ఒకవేళ నువ్వు ఏ కులం, అగ్ర కులం అనుకుంటే కనుక మరి పంట పండించిన వాడు ఏ కులం అనుకుంటున్నావు? ఒకవేళ ఆ కులం వాడితే చెమట ఓడుతుంది, చెమట పడి ధాన్యం మీద పడుతుంది, ధాన్యం పీల్చుతుంది, ఒడ్లు పీల్చుతుంది, అవి బియ్యానికి చేరుతుంది ఆ చెమట. రైతు పండించిన పంట వాళ్ళు పనులు చేసిన వాళ్ళు ఎంతో కష్టపడి చేసిందే నువ్వు తింటున్నావు. నీ గిన్నె కాడికి వస్తుంది, నోటి కాడికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది అంటే ఇక్క కులాల గురించి ఆలోచించడం ఎందుకురా పిచ్చోడా?
కులం 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 అంటే ఎర్రవీగిపోతున్న వేగంగా మట్టిలోనే పెడతారు, మట్టిలోనే కలిసిపోతావు. నేను కాల్చినా కప్పెట్టినా మట్టిలోనే కలిసిపోతావు రా పిచ్చోడా. ఆ? కులాల గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు, మతాల గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు. ఏంటో ప్రపంచం. తాగేస్తున్నారు, తందనాడేస్తున్నారు. కపడతారు, జాగ్రత్త. చెప్పాను కదా మీకు, కులాల గురించి ఏదైనా ఉంటే కనుక ఎక్కడైనా సరే దేవుడు ఇదిగో ఫలానా దేవుడు మేము నమ్ముకుంటున్నాం కూడా, ఈ దేవుడు నమ్ముకుంటున్నాం, ఈ దేవుడు కులాలు ఏర్పరిచాడు, ఇదిగో అంటే కులాలు ఉన్నది ఏర్పరిచారని నువ్వు చూపెట్టు, అప్పుడు నేను నమ్ముతాను. సాక్ష్యాలతో ఆధారాలతో మొత్తం ఎటు చెడ్డ చెప్పు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, మెసేజ్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందాలి కదా, ప్రతి ఒక్కరికి తెలియాలి కదా కులాల గురించి మతాల గురించి. ఇంకా ఎన్నెన్నో 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 విషయాలు నేను తెలియపరుస్తాను, యూట్యూబ్లో వదులుతాను. చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి. అందరికీ వందనములు.